గారిని కూడా సభకు నమస్కారం. ప్రతి నెల 1-3వ శనివారంలో జరుగుతున్నటువంటి ఈ సాహిత్యవార కార్యక్రమానికి మరి వచ్చేసిన ప్రముఖులందరికీ కూడా మరి స్వాగతం పలుకుతున్నాను. గండదీపం దళిత కథ 2024 పుస్తకావిష్కరణకి విచ్చేయబోతున్నటువంటి డాక్టర్ గోరెటి వెంకన్న గారు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రజాకవి రచయిత నంది సుధారెడ్డి గారు, కృతి స్వీకర్త ఆచార్య గుండెప్పు కనకయ్య గారు, తెలుగు శాఖ అధ్యక్షులు తెలుగు విశ్వవిద్యాలయం నిజామాబాద్, అదేవిధంగా విశిష్ట అతిథులుగా మరి రాబోతున్న సతీష్ చంద్ర గారు, వాసిరెడ్డి నవీన్ గారు, మహమ్మద్ ఖదీర్ బాబు గారు, వచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి వేణుగోపాల్ గారు, రావాల్సిన ఆచార్య కాశీం గారు, ఇంకా ఇచ్చేసినటువంటి కోయ కోటేశ్వరరావు గారు, మిగతా మిత్రులందరికీ కూడా వేదిక ముందున్నటువంటి సాహితీ మిత్రులందరికీ కూడా స్వాగతం. ఈ సాహిత్య కార్యక్రమాలలో మేము యాక్చువల్గా అయితే 1-3వ శనివారాలే అనుకున్నాము, కానీ ఈ నెలలో ఈ వారంలో 3 అయింది. మొన్ననే హనీఫ్ గారిది చేశాము, ఒక 2 రోజుల క్రితము నువ్వే గిజ్జవైతే అని హనీఫ్ గారి కవిత్వాన్ని ఆవిష్కరణ చేశాము. మళ్ళీ 2 రోజుల ముందు మన రూప్ కుమార్ రెడ్డి గారు రాసినటువంటి భానుమతి అనేటువంటి నవలని ఆవిష్కరణ చేశాము. మళ్ళీ ఇవాళ ఈ గండదీపం అనేటువంటి ఈ దళిత కథని మనం ఆవిష్కరణ చేస్తాం. మిత్రులారా, గండదీపం కథ పుస్తకం కూడా ఇప్పుడే ఇచ్చారు. 2011-2012 చేసినటువంటి సర్వేలో, మామూలుగా సోషల్ ఎకనామిక్ సర్వే అనేటువంటిది జనరల్గా చేస్తూ ఉంటారు కదా, ఇప్పటికీ 73% మంది పూరెస్ట్ ఆఫ్ ది పూరే ఉన్నారు. అదొకటే కాకుండా మనము ఐక్యరాజ్య సమితి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని 10 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి కొత్త లక్ష్యాలు నిర్దేశిస్తారు. అందులో మహిళల యొక్క అభివృద్ధి యొక్క స్థానం ఎంత, టాయిలెట్లు ఉన్నాయా లేవా, ఇటువంటి అభివృద్ధి లక్ష్యాలన్నీ పెట్టుకుంటారు. కానీ మరి మనిషి యొక్క ఆత్మగౌరవము, లేకపోతే సామాజిక సమానత్వము రాజ్యాంగం ప్రకారంగా ఉన్నాయా లేదా అనేటువంటి గోల్స్ అనేటువంటివి కూడా మనకి ఇక్కడ కనిపించవు. ఎందుకంటే నేను ఒకసారి డిఆర్డీఏలో పనిచేస్తున్నప్పుడు, ఈ కమిటీలలో నేను కూర్చున్నప్పుడు, ఈ నెట్ క్యాప్ అనేటువంటి సంస్థకు లోన్లు ఇచ్చినప్పుడు మరి దళితులకు వచ్చేసరికి ఆ స్కీమ్ పేరు వచ్చేసి చెప్పులు కుట్టేటువంటి స్కీమే ఉండేది. ఆ డబ్బా పెట్టుకొని నెట్ క్యాప్ అనేటువంటి ఒక అది ఉండేది. అది నేను అడిగేది ఎప్పుడు కూడా, ఇది ఈ స్కీమే ఎందుకు పెట్టాలి వీళ్ళకి అంటే, అదే ఎంటర్ప్రీనర్షిప్ తోటి ఇంకా వేరే పని కూడా చేయొచ్చు కదా. అంటే ఒక కులంకి, ఆ వృత్తికి అనేటువంటి దాన్ని మనం అంటగట్టేసి మరి కులాన్ని మనం తక్కువ చూడడము, సామాజిక హోదా మనకు ఆత్మగౌరవం అనేటువంటిది లేకుండా సామాజిక హోదాను తగ్గించడం అనేటువంటిది మరి ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటిది నేను కూడా చాలాసార్లు ఆలోచించాను. దానికి మనము చాలా సాహిత్యాన్ని, భావజాలాన్ని మనము విస్తృతంగా దీన్ని పుస్తకాల రూపంలో అయితేనేమి, పాఠాల రూపంలో అయితేనేమి, రకరకాల కార్యక్రమాల రూపంలో అయితేనేమి వస్తూనే ఉన్నాయి. మరి అందులో భాగంగా ఈ దళిత కథ అనేటువంటిది, దళితుల యొక్క ఆవేదన ఏంటి, వాళ్ళ యొక్క సామాజిక హోదా ఏంటి, ఇవన్నీ కూడా ఈ గండదీపం పేరుతోటి, గండం అంటే మనకు తెలుసు, గండం గడిచింది అంటే అపాయము, ఆపదపై పోయింది. మరి ఆపద పోవాలంటే ఆ జ్యోతిని, వెలుగుని ఎట్లా వెలిగించాలి, ఆ చీకటిని ఎట్లా తొలగించాలి అనేటువంటి ఒక సందేశాత్మకమైనటువంటి టైటిల్ తోటి మరి ఈ పుస్తకాన్ని ఈరోజు తీసుకొస్తున్నారు. ఇందులో ఆంధ్ర ఏరియా నుంచి, తెలంగాణ ఏరియా నుంచి కూడా కథలు ఉన్నాయి ఇందులో. సో ఇదొక గొప్ప ప్రయత్నము. ఇది 3వసారి అని విన్నాను, 5వసారి ఈ దళిత కథని ఏర్పాటు చేస్తున్నారు మనందరి కోసం. నేను కూడా సాహిత్య అకాడమీ నుంచి కూడా మరి సార్ చైర్మన్గా ఉన్నప్పుడు అస్తిత్వాన్ని కథల పుస్తకం తెచ్చిన తర్వాత మళ్ళా తెలియదు. అందుకోసం మొన్న కొంతమంది చర్చిస్తే కొన్ని కథలు సేకరించి ఇచ్చారు. 2022-23 రెండు కలిపి ఒక వాల్యూమ్ వస్తుంది. మళ్ళీ 24-25 సపరేట్గా తెద్దామని అనుకుంటున్నాము. కాబట్టి మరి ఇది ఒక మంచి కార్యక్రమమే. ఇంకా
సంగీత శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా తెస్తున్నట్టున్నారు. తెలంగాణ కథ అనేటువంటిది కూడా తేవాలనుంది. నాకైతే మీరే చెప్పాలి, ఈ 10 ఏళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఆర్థిక పరమైనటువంటివి, సామాజిక పరమైనటువంటి మార్పులు ఏంటి, మానసిక పరంగా ఎట్లా ఉన్నది ఏంటి తెలంగాణ అనేటువంటిది ప్రతిబింబించే విధంగా కథలు వస్తే ఈ 10 ఏళ్ల కథ అనేటువంటిది ఒకటి ప్రత్యేకించి 2014 నుంచి 2024 వరకు వచ్చినటువంటి ఒక కథ తేవాలని కూడా 2026వ సంవత్సరంలో 10 ఏళ్లలో వచ్చేటువంటి మార్పులు ఏమున్నాయి అనేటువంటిది కూడా తేవాలని ఉంది. దానికి సంబంధించి మాకు ఒక చైర్మన్ గారు కూడా కావాలి. మరి కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవాలంటే మరి వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే మాకు మా బైలాస్ రాసినటువంటి చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు. సో అటువంటి కార్యక్రమాలు కూడా త్వరలో చేపడతాము. నిన్ననే ఒక మంచి క్యాలెండర్ని కూడా, సాహిత్య క్యాలెండర్ని పోయినసారి కూడా తీసాము. కొద్ది మార్పులతోటి ఈ సంవత్సరం కూడా ఒక క్యాలెండర్ని నిన్న గౌరవ మంత్రివర్యులు ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి అలాగే పునాసాన్ని కూడా మనం తెస్తున్నాం. ఈసారి గౌరవనీయులు మన కీర్తి చేసినటువంటి అందశ్రీ గారి పేరుతోటి కూడా ముఖ చిత్రంతో కూడా తెచ్చాము. సో అవన్నీ కూడా త్వరలో మీ అందరికీ అందజేస్తాము. ఈ గంట దీపం దళిత కథ ఆవిష్కరణ సభకు ఇచ్చేస్తున్నటువంటి ఆవిష్కర్త డాక్టర్ గోరెడ్డి వెంకన్న ఎమ్మెల్సీ గారు, ప్రజాప్రతినిధులు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ధన్యవాదాలు.